నమస్తే, నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ మంత్రులకైతే ర్యాంకింగ్ అయితే ఇచ్చారు. కానీ ఆ ర్యాంకింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా నారా లోకేష్ గారు అయితే చాలా లాస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులకి ర్యాంకింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అందులో ఆ ర్యాంకింగ్లో అయితే మరి లోకేష్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు లీస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటంటారు? అంటే లోకేష్ గారు లీస్ట్ ఏం కాదమ్మా. యాక్చువల్గా అయితే ఒక విధంగా ఫ్రాంక్గా జెన్యున్గా తీసుకున్నారు కాబట్టే ఆ ర్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది. ఎంత ధైర్యంగా చెప్పడం పెట్టడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్యాబినెట్ సమావేశాల్లో కానీ లేదంటే పార్టీ సమావేశాల్లో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా సరిగ్గా 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ మంత్రులు పనితీరు సరిగ్గా లేదని కొంతమందికి అక్షింతలు కూడా వేశారంట. ఎస్పెషల్లీ టీడీపీ మంత్రులకి. కూటమి వాళ్ళకు కూడా ఆయన చెప్పే హక్కు అధికారం ఉన్నాయి. ముఖ్యమంత్రి అంటే మరి అన్ని శాఖలకు కూడా అధిపతి కదా, అన్ని శాఖలు కూడా ఆయన అజమాయిషీ ప్రదర్శించే ఇది ఉంది. సో అలాంటి సందర్భాల్లో కూడా చాలామందికి చెప్పారు. అయితే ఇక్కడ ఏదైతే ఒకసారి ర్యాంకింగ్ జెన్యున్గా తీసుకుంటే ఎవరు పనితనం ఎలా ఉంది, ఎవరు పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ఒక అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి శాఖావారీగా ఉండే సెక్రటేరియట్లో శాఖల వారీగా ఉండే వ్యక్తుల యొక్క పనితీరు, అలాగే సెక్రటేరియట్కి రోజు పాసులు తీసుకుని వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళు, సెక్రటేరియట్కి ఏదో ప్రభుత్వ పని మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళందరి ద్వారా కూడా సర్వే చేయించుకొని తీసుకున్న సర్వే ప్రకారం చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఫరూక్ గారు ఉన్నారు. ఒక మైనారిటీ మినిస్టర్ బాగుంది. తర్వాత మొదటి ప్లేస్లో కూడా ఒక 4-5 ప్లేసులు చూస్తే ఫస్ట్ టైం మంత్రి అయిన వాళ్ళు, లేదంటే ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విసిగిన తర్వాతే ప్రజలు ఈ కూటమిని ఎంత బంపర్ మెజార్టీ గెలిచారు కదా. సో అది మనం ఎలాగైనా చేయాలని ప్రతిదానికి స్పందిస్తూ ప్రజల్లోనే నిత్యం ఉంటున్న వాళ్ళలో జనసేన వాళ్ళే మొదటి 5లో ఒక 2-3 ఉన్నారు మంత్రులు. అంటే నిజంగా అది గొప్ప విషయమే. అంటే ఇక్కడ జెన్యున్గా చెప్తున్నాను. లేదు మాదే ప్రభుత్వం కదా, ఫస్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారికి, సెకండ్ పేరు పవన్ కళ్యాణ్ గారికి, థర్డ్ పేరు లోకేష్ గారికి. ఎందుకంటే ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు మొదటి 3 స్థానాలు వీలే కదా మామూలుగా మనం మాట్లాడుకుంటే. బట్ అలా ఇవ్వలేదు. అదే అధ్యయనంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 6వ ప్లేస్ ఏదో ఉంది. ఆ తర్వాత 6వ ప్లేస్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6, 8, 10 నేను చెప్పిన ఈ 3 ఎవరైతే కీ రోల్లో ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళు ఒకసారి చూస్తే 6th ప్లేస్లో లోకేష్ గారు, 6th ప్లేస్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, 8th ప్లేస్లో లోకేష్ గారు ఉన్నారు, 10th డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ జనాదరణ బట్టి చూస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కదా ఎక్కువ, వాళ్ళిద్దరే కదా కీ రోల్ పోషించింది ప్రభుత్వంలో. మరి పవన్ కళ్యాణ్ గారు 10వ ప్లేస్కి వెళ్ళిపోయారేంటి? ఈ మధ్యకాలం అనారోగ్యం అవడమో లేదంటే ఇతర రాష్ట్రాలకి క్యాన్వాసింగ్కి వెళ్ళడమో బీజేపీ తరఫున, లేదంటే దేవాలయాల సందర్శనం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, శాఖల్లో ఉండే పనితీరుని సరిగ్గా కనబరచకపోయిన వాళ్ళకి ఇది ర్యాంకింగ్. ఇంకోటమ్మా, సీనియర్ మినిస్టర్లు ఎవరెవరైతే టీడీపీ కోసం గత ప్రభుత్వంలో అహర్నిశలో పనిచేసి వైసీపీతో పోట్లాడి కేసులు వేయించుకొని వాళ్ళ అరెస్టులు అయిన వాళ్ళు చూస్తే వెనక్కున్నారు 25 మందిలో. అంటే మన హోంమంత్రి అనిత గారు తీసుకోండి, మీరు అన్నట్టు అచ్చెన్నాయుడు గారు తీసుకోండి, పయ్యావల కేశవ్ గారు లాస్ట్ బట్ 1 ఆర్థిక శాఖ మంత్రి. ఎంత హీరోలు అమ్మది, 24వ స్థానంలో. ఆఖరికి సుభాష్ అనుకుంటా, వాసన్ శెట్టి సుభాష్ లాస్ట్ ప్లేస్ లో. అది అంటే ఒక విధంగా అంత చివరి ప్లేస్ వచ్చినప్పుడు ఆ స్పోర్టివ్నెస్ తీసుకోవాలి. ఓకే, ప్రజలు మనకి ఈ స్థానంలో ఉంచారు, కష్టపడి చేయాలి. ఎందుకంటే ఆర్థిక శాఖ ఎంత కీ రోలు, హోంశాఖ ఎంత కీ రోలు, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి 6th ప్లేస్లో ఉన్నారన్నా కూడా అరే ముఖ్యమంత్రి 6వ స్థానంలో ఉన్నారు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారిని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకునేది ఆయన పనితనమే. ఆయన రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతాడు. కోర్స్ ఇప్పుడు కొంచెం వయసు మీరింత తగ్గిందేమో, కానీ మొత్తం మాటలతో చేతలతో ఆర్డర్స్తో పరిగెట్టించవచ్చు, ఉరుకులు పరుగులు పెట్టించవచ్చు. అక్కడ కూడా కొంచెం తగ్గారేమో, పనితనం తగ్గిందేమో అన్నట్టుగానే వాళ్ళు జెన్యున్గా రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకు తగ్గిందేమో అనుకుంటే ఆయన కూడా చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నడుస్తున్న ప్రభుత్వం 4.0 4వ సారి. సో ఈ మొదట్లో ఏదైతే చాకచక్యంగా
సడన్గా విజిట్లు, ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ చేశారో దానివల్ల చాలామంది దగ్గర ఆయన వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర, కొంతమంది దగ్గర అరే ఇలా ఉండకూడదు, మారాలి, వాళ్ళకి చెప్పే రీతిలో చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగులతో కూడా పని చేయించుకోవాలి. ఇంతకుముందు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే 2 గంటలు 3 గంటలు ఉండేదండి. ఇప్పుడు మ్యాక్సిమం ½ an hour 45 minutes. 45 minutes అయితే మీరు బజర్ ఇవ్వండి, నేను ఇక్కడికి క్లోజ్ చేస్తానని కూడా చెప్తున్నాడండి. సో అట్లా అవడం వల్ల కూడా ప్రజలకు అది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఒక్కొక్కడికి ఉరుగులు పరుగులు పెట్టిస్తాడు, అలాగే ఉండాలి. సో ఆ ఎక్స్పెక్టేషన్ తప్పడం వల్ల కూడా మేబీ ఆయన 6వ స్థానంకి వెళ్ళాడేమో. ఏ పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతిదానికి ప్రశ్నించేవారో అదే పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగా డల్ అయ్యాడా, లేదంటే పైగా 5 శాఖలు కదా, 5 శాఖల మీద ఆయన 10వ ప్లేస్ ఉన్నాడంటే ఒక విధంగా గొప్ప విషయమే, అవునా? ఒక్కొక్క శాఖ ఉన్నోళ్ళే ఎక్కడో లాస్ట్లో ఉంటే 5 శాఖల్లో ఉన్నవాడు అవుట్ ఆఫ్ 25లో 10th ర్యాంక్ ఉన్నాడంటే సమ్వాట్ బెటర్ కదా. సో అలాగా తీసుకుంటే లోకేష్ గారి పనితనం కూడా బేసిక్గా ఉన్నట్టేగా. ఆయన ఒక 2 శాఖలకి అధికారి, పైగా ఆయన ఎంతసేపు యువగలం నేత, పైగా యంగ్ జనరేషన్కి సీనియర్ నాయకులకి మధ్యలో వారధిగా ఉన్నాడు, అధికార పార్టీకి చీఫ్ సెక్రటరీ, ఇవన్నీ కీలక బాధ్యత పోషిస్తూనే 6th ప్లేస్లో వచ్చాడంటే సమ్వాట్ బెటర్. కానీ ఇక్కడ నేను మళ్ళీ గుర్తు చేసి చెప్పేది ఏంటంటే అటువంటి స్థానంలో ఉన్నప్పుడు కూడా జెన్యూన్గా ప్రజలు ఎలా అభిప్రాయపడుతున్నారు, సెక్రటేరియట్కి వచ్చి పనులు చేయించుకున్న వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళు ఎలా ర్యాంకింగ్స్ వేశారు, సెక్రటేరియట్లో ఉన్న ఉద్యోగులు ఏ మంత్రికి ఏ స్థానం ఇచ్చారు అనే దాన్ని జెన్యూన్గా ఇచ్చారు తప్ప దాన్ని మార్చేసి రివర్స్లో పెట్టేసి, లేదు 1st ప్లేస్ చంద్రబాబు నాయుడు గారు, 2nd ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు, 3rd ప్లేస్ అనిత గారు, జస్ట్ లోకేష్ గారి 4th ప్లేస్ మార్చి ఏదో డౌట్ రాకుండా ఉండడం కోసం అలా చేయలే. గత ప్రభుత్వం ఇలాంటి సర్వేలు కానీ ఇలాంటి సమీక్షలు కానీ ఎప్పుడైనా చూసామమ్మా? అన్నిటికీ బటన్ నొక్కుడే, అన్న చెప్పిందే వేదం, అన్న ఏం చెప్తే అది ఫాలో అయిపోవాల్సిందే. అక్కడ మంత్రి లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేడు, ఎవడు లేడు, ఎవడైనా ఒకటే. అట్లాంటిది ఇట్లా చేయడం వల్ల ఒక్కొక్కరికి మనకి ప్రజలు ఈ స్థానంలో పెట్టారా, నేను మంత్రిగా ఉండి ఇప్పుడు సుభాష్ గారు, అరే నిజంగా ఆయన కూడా వార్తల్లో ఈ మధ్య రెగ్యులర్గా కనిపిస్తున్న వ్యక్తే, పని చేయకపోతే కనబడ్డగా, కానీ నాకు ఈ స్థానం ఎందుకు ఇచ్చారు అంటే ఒకవేళ ఆయన శాఖ పని చేయకపోయినా ఆ మచ్చ ఆయనకేగా. ఇప్పుడు ఆయన ప్రతిదీ ఆయన దూరిపోయి చేయడు కదమ్మా, ఆయన ఆర్డర్స్ పాస్ చేసి సంతకాలు పెడతాడు, సరిగ్గా శాఖ పని చేయకపోతుందని చూసే పర్యవేక్షణ అయింది, ఆ పర్యవేక్షణతో ఎక్కడ లోపించింది అనమాట. సో అందుకు అక్కడ ప్రజలు ఆయనకి చివరి స్థానాన్ని ఇచ్చేయడం జరిగింది. సో ఎట్లాంటి వెళ్ళడం వల్ల ఒక స్పోర్టివ్గా ఓకే మనం ఇలా వెళ్ళబడినాం, లేదు ఇంకా బాగా పని చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి అనే ఒక విధంగా ఇది చేయడం అనేది, అంటే ఇలాంటి థాట్స్ అన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్న హయాంలోనే ఎట్లాంటివి వస్తాయి. మిగతా ఎవరు కూడా అలా వేసుకోడు. అమ్మో ప్రజలు ఒకసారి సర్వే చేస్తే ప్రాబ్లం ఏది, మొన్న చూడండి సర్వే చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఏకంగా ప్రభుత్వం మీదే చేసుకున్నారు వాళ్ళు. బహుశా వాళ్ళు చేసుండ్రు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళ ఛానల్లో వాళ్ళకే రేటింగ్ రావాలి, కానీ బీఆర్ఎస్కి ఎలా రేటింగ్ వస్తుంది అంటే ఇక్కడ ఏదో సెట్టింగ్ ఉంది. సో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. మొత్తం మీద ఇట్లా చేయడం వల్ల ప్రభుత్వంలో ఉండే అధికారులకి, శాఖల్లో ఉండే మంత్రులకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనితీరు తగ్గుతుంది, మనం తగ్గుతున్నాము అని 2 నెలల కిందట సీరియస్ అయిన వైనం ఉందో, ఇప్పుడు ఇది ఒకసారి అద్దం పట్టినట్టు అనిపించింది. దీని నుంచి ఇక రికవర్ అవ్వాలి, విపక్షం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. దీని ప్రధాన ఉద్దేశం అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.